మాట్లాడమంటారా మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. కలవాలా వద్దా? ఇక్కడ మాట్లాడేసారు మీరు గొడవ పెట్టుకుని వస్తే దండం. కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. నమ్మశక్యంగానే ఉంది. ఎందుకని? కార్మికుల సంఖ్య తగ్గిపోయింది, పనిభారం ఉత్పాదన శక్తి పెరిగిపోయింది, అనుభవజ్ఞులు ఇంటికి వెళ్ళిపోయారు. అనుభవ రాహిత్యం, అనుభవం లేనటువంటి తక్కువ జీతానికి పనిచేస్తారు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువద్దని చెప్పేటువంటి కక్కుర్తి ఆలోచనల మూలంగా యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇంతమంది కార్మికుల్ని యాజమాన్యం మాత్రమే పొట్టన పెట్టుకుందనేది ఇవాళ ఎవరైనా మనందరం కూడా అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. ఇవాళ మరియు కార్మికులందరూ కూడా, కార్మికుల కుటుంబాలు కానీ లేదా కార్మికుల లోకం కానీ, వారితో పాటు ఉంటే సహచార కార్మికులు కానీ, శోక సందర్భంలో వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు వాళ్ళని ఓదార్చి వాళ్ళకి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ కుటుంబాల్లో, సాటి కార్మికుల్లో నింపాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యతతో వెళ్ళినటువంటి రాష్ట్ర మంత్రులు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే అసలు సంస్కారం మర్చిపోయారా? ఇవాళ మనందరికీ సమాజంలో చూస్తుంటాం, మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయి శ్మశానానికి అంతిమయాత్ర జరుగుతుంటే పార్థివ దేహం మీద పూలు, చిల్లర పైసలు, లేదా కొన్ని చోట్ల మరమరాలు, కొన్ని చోట్ల అటుకులు, కొన్ని చోట్ల కాయగూరలు కూడా జిమ్ముతూ ఉంటారు. వారి వారి ప్రాంతాల్లో వారి వారి కులాచారం, సాంప్రదాయాలను బట్టి. విశాఖపట్నంలో చిల్లరతో పాటు పూలు జిమ్మేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ వీళ్ళ తీరు చూస్తుంటే ఆ పార్థివ దేహాల మీద జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి వారి తంతు, వీరి తంతు ఒకలాగా లేదా? వారి మనస్తత్వం నీచంగా ప్రవర్తిస్తారా? ఏం చేయాలి? మీరేం చేద్దామని వెళ్ళారు? మీ పాత్ర ఏంటి? మంత్రుల పాత్ర ఏంటి? మంత్రుల బాధ్యత ఏంటి? పోయిన ఇంట్లో గుండాకి చచ్చిపోతే వేరు, మామూలుగా మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు. కానీ అక్కడ యాజమాన్య బాధ్యత రాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల, కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే